బ్రదర్ అనిల్ కుమార్ ను ఎయిర్పోర్ట్ లో కలిసిన ఘటనపై బీటెక్ రవి స్పందించారు. కడప ఎయిర్పోర్ట్ లో బ్రదర్ అనిల్ ను యాదృచ్ఛికంగా మాత్రమే కలిశానని అన్నారు. తామంతా జగన్ బాధితులమేనని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. షర్మిల, బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా జగన్ బాధితులేనని అన్నారు. నిన్నటి వరకు షర్మిలపై విమర్శలు చేయని వైసీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరగానే తిట్టడం మొదలు పెట్టారని తెలిపారు. వైసీపీకి ఇబ్బంది అనుకుంటే విజయమ్మపై కూడా విమర్శలు చేస్తారని మండిపడ్డారు. పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని అన్నారు. టీడీపీలో చేరిన వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీటెక్ రవి తెలిపారు. అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే బ్రదర్ అనిల్ అనే వ్యక్తి నేను ఆ రోజే నాకు పరిచయం కాదు. అసలు అంతకుముందు మా మధ్య ఎలాంటి పరిచయం లేదు, ఏమీ లేదు. మేము ఆ రోజు విజయవాడ ఫ్లైట్కి పోతున్నాం, ఆయన ఫ్లైట్కి వచ్చాడు. యాదృచ్ఛికంగా కలిసినాము. వాళ్ళు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మేము కలిసింది అయితే యాదృచ్ఛికమే. అయినా మేము కలిసినా కూడా ఏమి ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్లు కలిస్తే మాకు కామన్ పాయింట్ ఉంది. అని బ్రదర్ అనిల్ కావచ్చు, షర్మిల కావచ్చు, వాళ్ళంతా ఎవరు? జగన్ బాధితులు. బీటెక్ రవి ఎవరు? జగన్ బాధితులు. జగన్ బాధితులు దాంట్లో కలవడంలో తప్పేం లేదు. అయినా కూడా మేము కలిసింది యాదృచ్ఛికమే. అక్కడ పిచ్చాపార్టీ మాట్లాడేటప్పుడు పార్టీలో చేరుతారంటే కాంగ్రెస్లోని అడగడం వాస్తవమే, అతను మేము చేరుతున్నారని చెప్పడం వాస్తవమే. దాన్ని అతను చెప్పిన దాన్ని బట్టి అవతల రోజు వాళ్ళు పార్టీలో చేరడం వాస్తవమే. మేము పీసీసీ తీసుకుంటారా అనే మాట నేను అడిగిన మాట వాస్తవమే. పీసీసీ ఇస్తారో, సిడబ్ల్యూసీ ఇస్తారో, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తారో అంతా రాహుల్ గాంధీ, సోనియా చేతుల్లో పెట్టాం. వాళ్ళు ఏ బాధ్యత ఇచ్చినా మేము తీసుకుంటామన్నాడు. ఒకవేళ నేను పీసీసీ తీసుకుంటే రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు ఎట్లా ఉంటాయని వాళ్ళకి తోచిన అభిప్రాయం మేము చెప్పడం జరిగింది. అంతవరకే కానీ ఇదేందో ప్రీ ప్లాన్డ్ ఇంకోటి అది కానీ ప్రీ ప్లాన్డే అయినా కూడా ఏమి మేము జగన్ బాధితులు.